ఇది వచ్చిందను ధనుష్కోడి రామసేతువు. ఇది రామాయణంలో ఒక ముఖ్యమైన సంఘటన. దీనిని రామసేతువు అని పిలుస్తారు. ఇది రాముడి పరాక్రమాన్ని, వానర సైన్యాన్ని, శక్తిని చూపిస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ధనుష్కోడి అయితే కన్నా మేము పొద్దుటి నుంచి ఇంకెప్పుడెప్పుడు వచ్చేది అని ఎదురు చూస్తూ ఉంటాం. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఓ పక్క చూడండి, ఈ హిందూ మహాసముద్రం అయితే అలలు ఓని ఎగురుతూ ఉంటాయి. ఈ పక్క బంగాళాఖాతం మాత్రం కామ్గా ఉంది. ఈ హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ మాత్రము ఉరకలేస్తుంది. ఈడ బంగాళాఖాతం వచ్చి స్లో ఫ్లోయింగ్లో ఉంది. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే కనుక. ఇప్పుడిప్పుడే మేము అర్లీ మార్నింగ్ వచ్చేసినాము. పొద్దున్నే కదా సూర్యకిరణాలు పడుతుంటే చాలా బాగుంది. వ్యూ చాలా అద్భుతంగా ఉన్నింది. ఇది వచ్చిందను రాముడి ఇది రామసేతువు. ఇది వచ్చిందను శ్రీరాముడు వానర సైన్యం లంకకు వెళ్ళేదానికి అనేసి ఈ సముద్రం పైన వంతెన గడతాడు. చాలా బాగుంటుంది. ఇదైతే ఈడ అంతా కొంతమంది బర్త్డే సెలబ్రేషన్లు కూడా చేసుకుంటా ఉన్నారు. కొంతమంది మంచిగా ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఈ పక్క కల్లా అంతా కొంతమంది దగ్గరికి బిందను నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది బట్టలు ఉతుక్కుంటా ఉన్నారు. ఇంకా ఈ పక్క కల్లంతా గవ్వలు అట్లా షాపింగ్ చిన్న షాపులన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇది బర్త్డే సెలబ్రేషన్. ఎవరో ఒక అబ్బాయి బర్త్డే ఉన్నింది. అక్కడ సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మేము ఫుల్ చుట్కారం అంతా తిరుగుతా చూస్తా పోతుంటాము. నీళ్ళు చూడండి ఎంత బాగా ఉరకలేస్తుందో ఈ హిందూ మహాసముద్రము. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుందో ఏమో చూస్తే కన్నా. చాలాసేపు ఉండిపోయినాం. మేము కూడా కార్ పార్కింగ్ చేసేసి చాలాసేపు అక్కడే ఉంటుంది. మనకు దగ్గర ఇది వచ్చిందను మన ఎండింగ్ ప్లేస్. రామేశ్వరంలో ఎండింగ్ ప్లేస్. ఇంకొంచెం డిస్టెన్స్లో శ్రీలంక ఉంటుంది. ఓడలు కూడా చాలానే ఉన్నాయి. ఆ పక్కకళ్ళు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇంకా ఎప్పుడెప్పుడు అసలు అందరూ అంటూ ఉంటారు ధనుష్కోడి అంటే నేను జస్ట్ ఇట్లా వీడియోలలో అట్లా చూస్తున్నాను కానీ రియల్కిను వీడియోలకి చాలా డిఫరెంట్ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వాటికి పోతే కనుక మేము కూడా చిన్నగా అట్లా వీడియోలు ఫోటోలు తీసుకున్నాము. ఒక మెమరీగా ఉంటుందని. అంతే ఫ్రెండ్స్, బాగానే ఎంజాయ్ చేసినాం మేము. ఇది వచ్చిందను మళ్ళీ రిటర్న్ జర్నీలో వెళ్ళేటప్పుడు. అంతే ఫ్రెండ్స్, బాయ్.